ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్ళావు? గత జన్మలో చేసుకున్న కర్మఫలం ఈ జన్మలో అనుభవించక తప్పదు. అవేరా ఈ కష్టాలు, కన్నీళ్లు. వదిలేరా, దేనికైనా టైం వస్తుంది. జ్యోతిని చూస్తుంటే బాధగా ఉంది సుబ్బు. చలాకీగా ఉండే పిల్ల రోజురోజుకి ఇలా శక్తి నశించిపోతూ నీరసంగా తయారవుతుంటే తనను చూడలేకపోతున్నాను. కానీ మన చేతిలో ఏం లేదు కదా తులసి. ఏమాత్రం అవకాశం ఉన్నా జ్యోతిని కాపాడ్డానికి నా శాయశక్తులా ప్రయత్నించేవాణ్ణి. బాధపడకండి, తన కోసం మీరు చెయ్యగలిగిందంతా చేస్తున్నారు. తనే దురదృష్టవంతురాలు. మీ ప్రేమని ఎక్కువ రోజులు పొందలేకపోతోంది. అందరం ఏదో ఒకరోజు పోవాల్సిన వాళ్ళమే. మీరిలా బాధపడినంత మాత్రాన తను ఆయుష్ని తిరిగి పొందలేదు కదా. అందుకే జ్యోతి దూరం అవుతుందన్న ఆలోచనని మనసులోంచి తీసేసి ఉన్నన్నాళ్ళు తన్ని ఎలా సంతోషపెట్టాలా అని ఆలోచించండి. మొదట మేము అలాగే అనుకున్నాం. కానీ రోజులు దగ్గర పడుతున్నాయని తెలిసినప్పటినుంచి తట్టుకోలేకపోతున్నాం. ఆ దేవుడైనా మా బాధని అర్థం చేసుకుని తన ఆయుష్ని పెంచితే బావుండు. సుబ్బు, మనం వెంటనే జ్యోతిని తీసుకుని సింహాచలం వెళ్దాం. సింహాచలమా? అవును సుబ్బు, అక్కడ దేవుడికి అభిషేకం జరిపించి మనసులో ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందట. మనం వెంటనే జ్యోతితో ఆ అభిషేకం చేయిద్దాం. ఇప్పుడు అభిషేకం జరిపించడం వల్ల బతుకుతానన్న గ్యారంటీ ఉందా? ఇప్పుడు అభిషేకం జరిపించడం వల్ల పోయే నా ప్రాణం ఆగుతుందా? జ్యోతి, ఏంటా మాటలు? నిజమే కదమ్మా చెప్పాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మానేసి వెళ్ళి రెడీ అవ్వు. మనం సింహాచలం వెళ్తున్నాం. కొద్ది రోజుల్లో ఎలాగో ఆయన దగ్గరికి వెళ్తాను. నేను రాను. కావాలంటే మీరు వెళ్ళండి. ఏంటి సుబ్బు, ఇది ఇలా మాట్లాడుతుంది? జ్యోతి, అమ్మ చెప్పినట్టు వినమ్మా. ఏంటి నాన్న నువ్వు కూడా? ఇప్పుడు మీరు పూజలు అభిషేకాలు చేయించినంత మాత్రాన బతుకుతానన్న గ్యారంటీ ఉందా? లేదు కదా. అలాంటప్పుడు ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం? ఆ టైంలో డాన్స్ ప్రాక్టీస్ చేస్తే నాకు పర్ఫెక్షన్ అయినా వస్తుంది. మీకు నమ్మకం ఉంటే మీరు వెళ్ళండి, నేను మాత్రం రాను. మీరు వెళ్ళి ఆ దేవుణ్ణి నా ప్రాణాలు కాపాడమని రిక్వెస్ట్ చేసుకోండి. నేను ఇక్కడే ఉండి డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటా. అది కాదు జ్యోతి, నేను చెప్పేది. తులసి గారు, తనకిష్టం లేదంటోందిగా, వదిలేయండి. ఇలాంటి టైంలో తను జర్నీలు చేయడం కూడా మంచిది కాదు.
అయితే జ్యోతిని మీరే జాగ్రత్తగా చూసుకోండి. మేమిద్దరం వెళ్ళొస్తాం. పద తులసి. జాగ్రత్త జ్యోతి, మేము ఈవినింగ్ కల్లా వచ్చేస్తాం. మీనాక్షిని ఇబ్బంది పెట్టద్దు. నా గురించి మీరు టెన్షన్ పడకండమ్మా. నువ్వు చూస్తూ ఉండు. సాయంత్రం మీరు వచ్చేసరికి ఎలా ఫ్రెష్ అయి కనిపిస్తానో. జాగ్రత్త. జాగ్రత్త నాన్న, వెళ్ళొస్తాం. చెప్పండమ్మా, ఎలా ఉన్నారు? మూర్తిగారు, నేనెప్పుడూ బాగానే ఉంటాను. అక్కడ ప్రాబ్లం ఏమీ లేదుగా? ప్రాబ్లమా? ఏమీ లేదమ్మా. బేబీ అమ్మగారు సూర్యబాబుని ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టి ఉండటం లేదు. మీరొచ్చేలోపు సూర్యబాబు పూర్తిగా మారిపోతాడని నాకు నమ్మకంగా ఉందమ్మా. మూర్తిగారు, నేనెక్కువ రోజులు ఇంట్లో ఉండలేను. ఏమ్మా, ఏమైందమ్మా? ఏమైనా సమస్య? సమస్య అంటే ప్రత్యక్షంగా ఏమీ లేదు, కానీ అలాంటిదే మూర్తిగారు. ఈ ఇంట్లో ఉండే పాపకి డాన్స్ నేర్పించడానికి నేనిక్కడ డాన్స్ టీచర్గా జాయిన్ అయ్యాను కదా. ఆ పాప కొద్ది రోజులే బ్రతుకుతుందట. నిన్నే డాక్టర్ వచ్చి వెళ్లారు. దానికి క్యాన్సర్ బాగా ముదిరిందట. ఏ క్షణాన పోతుందో చెప్పలేమంటున్నారు. అది బ్రతికున్నన్ని రోజులే నేను ఈ ఇంట్లో ఉండగలను. ఈలోపే నేనిక్కడికొచ్చిన పని పూర్తి చేసుకోవాలి. సమయం చూసి ఆ తులసి, మైథిలి, ఆ సుబ్బుల ప్రాణాల్ని గాల్లో కలిపేయాలి. మూర్తిగారు, మీరు వెంటనే మన వాళ్ళు కొంతమందిని వైజాగ్ పంపించండి. ఎప్పుడు ఎలా ప్లాన్ చేస్తానో నాకే తెలీదు. అలాగేనమ్మా. మూర్తిగారు, ఆ గంగిరెడ్డిని మాత్రం వద్దు. వాడు ఈ మధ్య ఏ పని సరిగ్గా చేయడం లేదు. మైఖేల్ని పంపించండి. అలాగేనమ్మా, వెంటనే పంపిస్తానమ్మా. వాళ్ళు వైజాగ్ రాగానే నాకు ఫోన్ చేయమనండి. వాళ్ళు ఎక్కడుండాలో, ఎప్పుడు ఏం చేయాలో నేను చెప్తూ ఉంటాను. సరేనమ్మా, ఉంటానమ్మా. ఓకే. జ్యోతి, 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 ఎక్కడున్నావమ్మా? బయటికి రా నాన్నా. జ్యోతి, జ్యోతి, రామ్మా బయటికి. కొత్త డాన్స్ ఐటెం ప్రాక్టీస్ చేద్దాం. జ్యోతి,
కొత్త స్టెప్స్ నేర్పిస్తాను చూడు. ఎక్కడున్నావు తల్లి? నీకోసం ఒక మంచి గిఫ్ట్ ఉంది నా దగ్గర. జ్యోతి, జ్యోతి, నీకు మంచి మంచి స్టెప్స్ నేర్పిస్తాను. నీకు చాక్లెట్స్ తెచ్చిపెట్టాను. రామ్మా బయటికి. దొంగ, ఇక్కడ దాక్కున్నావా? బయటికి రమ్మా. ఎంతసేపని నాకు దొరకకుండా తప్పించుకుంటావు? నేను నిన్ను పట్టుకోలేననుకుంటున్నావా? అంటే ఇప్పుడు నువ్వు విన్నదంతా మీ నాన్న సుబ్బుకి, మీ అమ్మ తులసికి చెప్పేస్తావా? నీకా ఛాన్స్ నేనివ్వనుగా. నువ్వు బ్రతికుంటేనే కదా వాళ్ళకి నిజం తెలిసేది. రామ్మా, బయటికి రామ్మా. సరే, నేను ఏమి చేయను, బయటికి రా. రామ్మా, నేనేం చేయను. నిజం, నేనేమి చేయను. రా రా రా, బయటికి రా. రా. మా అమ్మ నన్ను ఏం చేయొద్దంటే ప్లీజ్. వాళ్ళ గురించి నువ్వెందుకురా టెన్షన్ పడుతున్నావు? వాళ్ళేమైనా నీ సొంత తల్లిదండ్రులా? సొంత అమ్మ నాన్న కాకపోయినా వాళ్ళు నన్ను అంతకన్నా ఎక్కువగానే చూసుకుంటున్నారు. వాళ్ళు మంచోళ్ళంటే వాళ్ళని చంపొద్దు. 2-3 రోజుల్లో ఎలాగూ పోయేదానివి. వాళ్ళు బ్రతికుంటే నీకేంటి, చస్తే నీకేంటి చెప్పు? వాళ్ళు బతుకుంటే నాలాంటి వాళ్ళు ఎంతో మంది సంతోషంగా ఉంటారు. కానీ జ్యోతి, నాలాంటి వాళ్ళకి ప్రశాంతత లేకుండా చేస్తారు. అందుకే ఈ ఒక్కసారికి వాళ్ళని చంపేస్తాను. ప్లీజ్ ఆంటీ, వాళ్ళనేం చెయ్యొద్దు. అసలు వాళ్ళని ఎందుకు మీరు చంపాలనుకుంటున్నారు? వాళ్ళు మీకేం అన్యాయం చేశారు? చెప్పాలంటే చాలా పెద్ద కథ ఉంది బంగారం. అదంతా చెప్పినా నీకు అర్థం కాదు. కాబట్టి షార్ట్ కట్లో చెప్తాను, విను. నేనిక్కడికొచ్చిందే వాళ్ళని చంపడం కోసం. మిస్ సుబ్బు నానున్నాడు కదా, అతను నా శత్రువు ఆనంద్కి స్నేహితుడు. ఆ ఆనంద్ వల్ల నేను చాలా కోల్పోయాను. వాడి మీద పగ తీర్చుకుందామనుకుంటే వాడెప్పుడూ చచ్చిపోయాడు. ఇక్కడ తులసి మైథిలీల ప్రాణాలు తీసేస్తే నా పగ తీరిపోతుంది. వీళ్లకు ఆశ్రయం ఇచ్చింది సుబ్బునే కాబట్టి శత్రుశేషాన్ని మిగిల్చకూడదు కదా. కాబట్టి చంపేస్తాను. వీళ్ళందర్నీ కలిపి చంపేస్తే నేను ప్రశాంతంగా ఉండొచ్చు. హే, ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు వాళ్ళని చంపాలనుకుంటున్నాను? ప్లీజ్ ఆంటీ, వాళ్ళని చంపొద్దా ఆంటీ. జ్యోతి, వాళ్ల గురించి వదిలేసి ముందు నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. నీ ఆట ఏదో నువ్వు ఆడుకోకుండా నా దగ్గరకొచ్చి నా రహస్యాలన్నీ తెలుసుకున్నావు. ఇప్పుడు నిన్ను వదిలేస్తే నాకు సమస్య అవుతుంది కదమ్మా.
నాకు సమస్య అవుతుంది అని అనిపించేది ఏది నా కళ్ళ ముందుండడం నాకిష్టం ఉండదు. రిస్క్ తీసుకోలేను కదా. ప్లీజ్ జ్యోతి, కోఆపరేట్ చెయ్యి. ఈ పాపాన్ని నేను వచ్చే జన్మలో కడిగేసుకుంటాను. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి మీ అమ్మా నాన్నల కోసం వెయిట్ చెయ్యి. సరేనా? ప్లీజ్ ఆంటీ, నన్నేం చెయ్యొద్దు ఆంటీ. ప్లీజ్ ఆంటీ, నన్నేం చెయ్యొద్దు. నేను ఏం చెయ్యనమ్మా. ఎక్కడికి వెళ్తావే? ఆంటీ వద్దంటీ. ఆంటీ వద్దంటీ. అయ్యో, నేనేం చేయను. నేనేం చేయను. జ్యోతి, జ్యోతి బంగారం, ఎక్కడున్నావు? త్వరగా రావాలి. జ్యోతి ఎక్కడుంది? పాప నిద్రపోతున్నట్టుంది. ఓ, ప్రసాదం తీసుకోండి. పోన్లే సుబ్బు, ప్రసాదం నిద్ర లేచిన తర్వాత ఇవ్వచ్చు. నేను ముందు బొట్టు పెట్టొస్తాను. ఎందుకు తులసి? డిస్టర్బ్ అవుతుందేమో. లేచిన తర్వాత పెడదు గాని. సుబ్బు, అది గుడికి రమ్మంటేనే ఎన్ని లాజిక్లు మాట్లాడిందో తెలుసు కదా. ఇంక బొట్టు పెట్టించుకుంటుందా చెప్పు? నిద్రలో ఉండగానే బొట్టు పెట్టేసొస్తాను. అవునవును, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. అదసలే రాక్షసి. వెళ్ళి పెట్టేసిరాపో. ఉండండి, మీకోసం కాఫీ పెట్టి తీసుకొస్తాను. అవునవును, ముందు ఆ పని చేయండి. థ్యాంక్ యూ. నీకు దీర్ఘాయుషివ్వాలని ఆ దేవుణ్ణి కోరుకునొస్తున్నానమ్మా. నా కోరిక తప్పకుండా నెరవేరుతుంది. జ్యోతి,
సుబ్బుగారు ఆ? కాఫీ. థ్యాంక్ యూ. తులసి, ఏమైంది?